ఈనాటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులందరికీ అలానే శాసనసభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే అధికారులకి రాష్ట్ర అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ, ఎన్నో కాలాలుగా భద్రాచలం అంటే ఒక మారుమూల ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతం. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారు వస్తారంటే ఒక దేవుడిగా చూసే రోజులు. అది ఈరోజు మనకు కరువు అయిందని ఈరోజు చాలామంది భద్రాచలం ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎన్ని హామీలు కురిపిస్తారో ఏమిస్తారో అని ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ హామీలన్నిటినీ ఈ భద్రాచలం నియోజకవర్గాన్ని మన ముఖ్యమంత్రి గారు కడుపులో పెట్టుకొని, మంత్రి వారి కడుపులో పెట్టుకొని ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేయాలని, అదేవిధంగా ఈరోజు చేస్తున్న మంచి కార్యక్రమానికి నేను కూడా ఒక ఇంద్రమ్మ ఇల్లులో ఉండి MBBS చదివి MS చదివి ఈ కాడికి చేరుకున్న వ్యక్తిగా ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు భద్రాచలంలోనే మొదటి ఈరోజు లాంఛనం చేయడానికి ఆ కన్సర్న్ మంత్రి వర్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు భద్రాచలంకు ఒక వరంగా, భద్రాచలంకు ఒక పుట్టిన స్థానంగా ఈరోజు ఎన్నో కాలాలుగా ముఖ్యమంత్రికి ఎదురు చూస్తున్న రోజుల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చారంటే భద్రాచలంకి వరాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఈ వరాలని అదేవిధంగా హామీలతో పాటు మీరు భద్రాచలం నియోజకవర్గాన్ని ఈ అంతర్రాష్ట్రాల మధ్య ఉన్న మన నియోజకవర్గాన్ని మీ కంటికి రెపలా కాపాడతారని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir. Now I request